అందరికీ నమస్కారం. శంకుపూల మొక్క పైన ఎప్పుడైనా సరే ఈ కాయల్ని గమనించారా? ఈ కాయలుంటే చాలండి, పువ్వులనేది అస్సలు పుయ్యవు. ఏంటి ఆ కాయలు ఎందుకు ఇలా వస్తాయో ఈ వీడియోలో చెప్తాను. ఇవి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చిన్న మొక్కైనా సరే పువ్వులు బాగా పూయాలంటే ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. ఒక చిన్న పొరపాటు చేస్తే చాలు, ఈ కాయలు వద్దంటే కూడా ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఇవి వచ్చాయంటే మాత్రం మొక్క చాలా డల్ అయిపోవడమే కాకుండా పువ్వులు మాత్రం అస్సలు పుయ్యవు. జనరల్గా శంకు పువ్వుల నుంచి ఇలా మనం పువ్వులు అనేది రెగ్యులర్గా తీసేస్తూ ఉండాలి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా సరే తీయాలి, లేదంటే అవి విత్తనాల్లాగా మారిపోతాయి. అంటే ముందు ఇలా గ్రీన్ కలర్లోకి మారిపోయి మెల్లిమెల్లిగా బ్రౌన్ కలర్లోకి విత్తనంగా మారిపోతుంది అనమాట. మళ్ళీ ఆ విత్తనాల నుంచి కొత్త మొక్కలు మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను కదా, శంకుపూల మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి తెచ్చుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ మనం కొనాల్సిన అవసరం లేదు. ఈ మొక్క నుంచే మనం విత్తనాలు తయారు చేసుకొని వాటి నుంచి కూడా మొక్కలు పెంచుకోవచ్చు అని చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను కదా. మరి ఇన్ని తెలిసిన దాన్ని నేను ఎందుకు ఇలా చేశానో తెలుసా? నాకు విత్తనాలు కావాలండి, అందుకే పువ్వుల్ని నిన్ను కొయ్యకుండా అలానే వదిలేశాను. 1-2 ఇలా విత్తనంగా మారిన అయితే ఏమి కాదు, కానీ చిన్న మొక్కకి ఇలా ఎక్కువగా విత్తనాలు కానీ వస్తే మాత్రం మొక్క చాలా డల్ అయిపోతుంది. అస్సలు పూలు పుయ్యవు, అంత హెల్తీగా కూడా కనిపించదు. మీరు ఒకసారి మొక్కను గమనిస్తే మాత్రం మొక్క అనేది మెల్లిమెల్లిగా వాడిపోతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే తన ఎనర్జీ మొత్తం ఈ సీడ్ పాడ్ ప్రిపరేషన్ కోసం తను పెడుతుంది కాబట్టి మొక్క డల్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, మీకు ఒకవేళ విత్తనాలు కావాలంటే మాత్రమే ఇలా పువ్వులని వదిలేయండి, లేదంటే ఆ పువ్వులను మీరు చాలా విధాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోయింది. మీరు కావాలంటే వాటిని కలెక్ట్ చేసుకొని టీ ప్రిపరేషన్లోనా లేదంటే మనకి బ్యూటీ ప్రోడక్ట్స్గా కూడా వాడుతున్నారంట, వాటిలో కూడా వాడుకోవచ్చు. లేదంటే సింపుల్గా మనము దేవుడికి కూడా పూజ చేసుకోవచ్చు, లేదంటే ఇంటిని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పూలని మొక్క పైనుంచి తీసేయండి. ఇలా నేను చేసినట్టుగా మీరు కూడా పువ్వులను మొక్క పైన వదిలేస్తే మాత్రం మొక్క అనేది అంత సరిగ్గా బ్రతకదండి. ఇదే ఒక కారణం అయి ఉండొచ్చు మీ మొక్క సరిగ్గా పూలు పూయకపోవడానికి. మరి ఇప్పుడు ఇలా ఉన్న మొక్కకి కొంచెం ఎనర్జీ కూడా డబల్గా ఇవ్వాలి కాబట్టి నేనేం చేస్తానంటే 2 ఫర్టిలైజర్ని కలిపి ఇప్పుడు మొక్కకి ఇవ్వబోతున్నాను. చాలా సింపుల్గా నిమిషాలలోనే ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ కలుపుకోవాలి. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల లీవ్స్ అనేది పచ్చగా ఉంటాయి. మొక్క చాలా డల్గా ఉంది కాబట్టి తనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అందించాలంటే మాత్రం ఈ ఎప్సమ్ సాల్ట్ని కంపల్సరీగా ఇవ్వాలి. వీటితో పాటుగా నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని కూడా కలిపి ఇస్తున్నాను. ఈ 2 ఇలా వాటర్లో వేస్తే అలా కలిసిపోతాయి. చాలా సింపుల్గా మొక్కలకు అనేది ఇవ్వచ్చు. ఇదేనండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మాగిన అరటిపండ్లు ఇంకా బెల్లం 2 కలిపేసి కనీసం 15 డేస్ వరకైనా సరే ఫర్మెంట్ చేసుకుంటే ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆల్రెడీ వీటి గురించి వీడియోలు చేశాను, ఇంకా ఒక వీడియో అనేది త్వరలో రాబోతుంది. ఎందుకంటే చాలామంది ఈ వీడియో గురించి అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు, అస్సలు పాడవ్వదు. ఎప్సమ్ సాల్ట్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఈ 2 కలిపి ఇవ్వడంతో మొక్క తొందరగా కోలుకుంటుంది. ఇంకా లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాం కాబట్టి ఇంకా చాలా చక్కటి ఎనర్జీని మనం మొక్కకి అందించిన వాళ్ళం అవుతాము. ఎలా తీసుకోవాలంటే చెప్పాను కదా, లీటర్కి 1 స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని 3 ml వరకు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కలుపుకొని 2 బాగా కలిసేలాగా వాటర్లో కలుపుకొని మొక్కకి ఇవ్వడమే, అంతేనండి. ఇక్కడ నేను బకెట్లో కలుపుకుంటున్నానని మీరు కన్ఫ్యూజన్లో పడకండి, ఎందుకంటే నేను మిగతా మొక్కలకి ఇచ్చానన్నమాట. మిగతా మొక్కలకు కూడా ఎలా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఇంకా కొంచెం కేర్ అనేది ఏం తీసుకోవాలో కూడా ఒక వీడియో అనేది రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్, చాలా చక్కగా రిజల్ట్ కూడా మీకు కనిపిస్తుంది. ఇలా కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయండి, అలాగే మట్టిలో కూడా ఇవ్వండి. ఎందుకంటే మొక్క లీవ్స్ కొంచెం అవి మళ్ళీ గ్రీన్గా మారాలంటే మాత్రం ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనం మొక్క పైన కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. లీవ్స్ ద్వారా కూడా అవి చక్కగా తీసుకొని చాలా తొందరగా కోలుకుంటాయి. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.